దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంటర్నేషనల్ టాపిక్ అండ్ నేషనల్ సంబంధం గురించి మాట్లాడుకోబోతున్నాం. రష్యా భారత్ బంధం ఇప్పుడు మరింత బలపడబోతోంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు రాబోతున్నారు. 2 రోజులు భారత్లోనే ఉండబోతున్నారు పుతిన్. ఇరు దేశాలు కూడా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించుకోబోతున్నట్టుగా అర్థమవుతోంది. ఈ క్రమంలో అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తూ చమురు కొనుగోళ్లపై భారత్ అసలు ఏ నిర్ణయం తీసుకుంటోంది? ట్రంప్ సూచనను పాటిస్తూ చమురు కొనుగోళ్లను ఆపేస్తుందా భారత్? లేక అగ్రరాజ్యాన్ని లెక్క చేయకుండా ఫ్రెండ్షిప్పే కావాలి అంటూ చమురు కొనుగోళ్లను మరింత పెంచబోతుందా? ఈ ద్వైపాక్షిక మీటింగ్లో అసలు ఎలాంటి రక్షణ ఒప్పందాలు జరగబోతున్నాయి? మరిన్ని S-400 రక్షణ వ్యవస్థలను సైతం ఇటు భారత్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అది నిజమేనా? ఇరు దేశాల మధ్య అంతరిక్ష అణుశక్తి సహకారంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇక భారత్ నుంచి రష్యా అసలు ఏ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కొత్త డీల్స్ కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. ఇక లిక్విడిఫై న్యాచురల్ గ్యాస్ అమ్మకాలను సైతం భారత్లో పెంచేందుకు పుతిన్ ప్రయత్నం అసలు ఎలా ఉండబోతోంది? పుతిన్ భారత్ పర్యటనపై ట్రంప్ మొత్తానికి ఎలా స్పందిస్తారు? సో ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ సార్, వన్స్ ఇటు ట్రంప్ ఎంటర్ అయిన తర్వాత ఇటు చమురు ధరలు ఇటు పుతిన్ నుండి కొనుగోలు చేయొద్దు అని చెప్పిన అనంతరం కూడా ఇటు భారత్ కొనుగోలు చేస్తూనే ఉన్న తర్వాత కావాలని ట్యాక్సెస్ పెంచడం కానివ్వండి, లేకపోతే అటువంటి ఇంపాక్ట్ మనం యాజ్ అ కంట్రీ చూసాం. సో ఇప్పుడు రష్యా భారత్ బంధం ఇంకా బలపడితే ట్రంప్ నుండి అమెరికా నుండి ఎటువంటి ఆంక్షలు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? మీరేమంటారు? అంటే ఇది చాలా డెలికేట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒకవైపు ఏమో అమెరికా అవసరం, మరోవైపు రష్యా అవసరం. ఎందుకంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకు వెళ్తాయి, 18%. మనకు అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే వీఆర్ ఎట్ అడ్వాంటేజెస్ పొజిషన్. అంటే మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. సో అందువల్ల అమెరికాతో ట్రేడ్లో ఉండే పాజిటివ్ అంశం ఇది. రష్యాకు ఇండియా చేసే ఎక్స్పోర్ట్లో కేవలం 1.1% రష్యాకి వెళ్తుంది. అంటే రష్యా మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది రష్యాతో. అంటే వీ ఇంపోర్ట్ మోర్ ఫ్రమ్ రష్యా దెన్ వాట్ వీ ఎక్స్పోర్ట్. రష్యా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అందువల్ల ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు అమెరికాతో ట్రేడ్ ఒక రకంగా ఉంది, రష్యాతో ట్రేడ్ ఒక రకంగా ఉంది. అందువల్ల ఇవాళ అమెరికాను వదులుకోవటానికి ఇదొక అమెరికాను వదులుకోలేని పరిస్థితి. రెండవది ఏంటంటే అమెరికా భారత్ రిలేషన్స్లో అనేక దిగుడు ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు బెటర్గా ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. సో మీకు దీనికి భిన్నంగా రష్యా ఇదే టైం టెస్టెడ్ లాయల్ ఫ్రెండ్. అది సోవియట్ యూనియన్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా లాయల్ ఫ్రెండ్. మూడవది ఏంటంటే మనం ఇటీవల కాలంలో అమెరికా ఒత్తిళ్లకు అప్రకటితంగా బయటికి చెప్పకపోయినా మోడీ ప్రభుత్వం కాస్త రాజీ పడుతోంది. సహజంగానే ఇది రష్యాకు నష్టం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేశాం. ఒక దశలో 40% అబోవ్ కూడా మనం రష్యా నుంచే కొన్నాం. ఉక్రెయిన్ వార్ మొదలయ్యేటప్పుడు ఇది 1% మాత్రమే. ఇప్పుడు ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో ఇప్పటికి ఇటీవల కాలం వరకు అరౌండ్ 36%, 37% వరకు మనం రష్యా నుంచే కొనుగోలు చేశాం. ఆ ట్రంప్ తాజా ఆంక్షలు పెట్టి ఎస్పెషల్లీ రోజ్ నెఫ్ట్, లుక్ ఆయిల్ అనే రష్యన్స్ లీడింగ్ ఆయిల్ కంపెనీస్, రష్యా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో 50% ఈ 2 కంపెనీలే చేస్తాయి. వాటిపైన డైరెక్ట్ ఆంక్షలు పెట్టాక ఇండియా తగ్గించడం మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం అక్టోబర్లో అయితే 47% తగ్గింది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్. ఇప్పుడు మీకు డిసెంబర్లో ఇంకా బాగా తగ్గుతుంది, డిసెంబర్ జనవరి వరకు అని అంటున్నారు. సో దీనికి వెనకాల ట్రంప్ ఒత్తిడి క్లియర్గా కనబడుతుంది, పైకి ప్రభుత్వం చెప్పకపోయినా కూడా. దానికి తోడు అమెరికా నుంచి కూడా LPG కొనాలి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కొనటానికి ఇండియా అగ్రీ అయింది. ఒకప్పుడు మన టోటల్ LPG ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి 1%, ఇప్పుడు అది 10% తీసుకెళ్ళిపోతున్నారు. సో అందువల్ల అలాగే డిఫెన్స్లో కూడా మీకు ఇటీవల కాలం వరకు కూడా 65 to 75% ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్ రష్యా నుంచే. కానీ ఇప్పుడు తగ్గించుకుంటూ ఎలా 36%కి వచ్చింది. అమెరికా నుంచి 10% అయింది. తాజాగా మరింతగా అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకోవాలి అని భారత్ నిర్ణయించింది. అందువల్ల మోడీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచడం మొదలైంది, రాజీ పడడం మొదలైంది. అది సహజంగానే రష్యన్ ఇంట్రెస్ట్లకు నష్టం కనుక రష్యా వాటిని రైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే మనం ఆయిల్ ఎనర్జీ కొనకపోయినా, డిఫెన్స్ కొనకపోయినా అది రష్యా ఇంట్రెస్ట్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో రష్యా పైన మనం ఆధారపడక తప్పని పరిస్థితి కొన్నిటికి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కీలకమైన S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఉంది. మనకి ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చాలా సమర్థవంతంగా దేశాన్ని కాపాడింది. సో దాన్ని మనము ఇప్పటికీ 5 సిస్టమ్స్ ఆర్డర్ ఇచ్చాము. మనకి సప్లై అయింది 2. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ రావడంతో రష్యన్ మిలిటరీ ఇండస్ట్రీ మొత్తం ఆ ఉక్రెయిన్ వార్కి కావాల్సిన రష్యన్ ఆర్మీకి కావాల్సిన ఆర్మ్స్ సప్లైలో ఉండిపోయింది. అందువల్ల రష్యన్ డిఫెన్స్ సప్లైస్ ఇండియాకు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మిగతా 3 కూడా సప్లై చేస్తారని అంటున్నారు. అలాగే సుకోయ్ అప్గ్రేడేషన్ ఉంది రష్యా నుంచి. ఈ 2 కూడా మనకు ఉదాహరణ కీలకం. అటు S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కానీ, ఇటు సుకోయ్ అప్గ్రేడేషన్ కానీ. అంటే రష్యా పైన ఇలాంటి కీలకమైన డిఫెన్స్ సప్లైస్కు ఇండియా ఆధారపడక తప్పదు. ఎందుకంటే దశాబ్దాలుగా మనం రష్యా పైన ఆధారపడి ఉన్నాం కనుక మెయింటెనెన్స్, ఆపరేషను, స్పేర్ పార్ట్స్ ఇలా అనేక వాటికి రష్యా పైన మనం ఆధారపడక తప్పదు. రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్లో ఉండేది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, జాయింట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సుకోయ్ మన రష్యా నుంచి కొన్నాక మనమే ఇప్పుడు తయారు చేసుకోగలుగుతున్నాం. అలాగే మీకు రష్యా, ఇండియా కలిపి బ్రహ్మోస్ మిసైల్స్ను జాయింట్గా ప్రొడ్యూస్ చేయడమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తాజాగా ఇండోనేషియాకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్ రిక్వైర్మెంట్ మీట్ చేయడానికి లక్నోలో కొత్త ఫ్యాక్టరీ కూడా మనం పెట్టాం బ్రహ్మోస్. సో అందువల్ల ఇటీవల ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ విజయం తర్వాత బ్రహ్మోస్కు గ్లోబల్గా డిమాండ్ కూడా పెరిగింది. సో ఆ అడ్వాంటేజ్ని ఇండియా కెనాట్ ఫోర్గో. కానీ ట్రంప్ నుంచి ఒత్తిడి ఉంది, అమెరికా నుంచి ఆయుధాలు కొనడం పెరిగింది. సో అందువల్ల ఈ రెండింటి మధ్య మనం బ్యాలెన్స్ చేయాలి. అటు అమెరికన్తో సంబంధాలు, ఇటు రష్యాతో సంబంధాల మధ్య ఒక వెరీ డెలికేట్ బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ డిప్లొమసీకి. అందువల్ల పుటిన్ ప్రెసిడెంట్గా రష్యాలో పర్యటించడం ద్వారా సహజంగానే మీరు అన్న ట్రంప్ కాస్త కంటగింపుగానే ఉంటుంది. ఎందుకంటే మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మోడీ, జిన్పింగ్, పుటిన్ల జాయింట్ ఫోటో చూస్తే ట్రంప్కు గుండె డమాలైంది, గుండె జారి గల్లంతైంది. అయిపోయి మీరు ఇండియా రష్యా కలిపి దూకండి, చావండి, డెడ్ ఎకానమీస్ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, బీపీ బాగా పెరిగి. సో ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రకమైన ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇండియా, రష్యా, చైనా ఒక్క వేదిక పైన చూస్తే ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు కూడా ఆ రియాక్షన్ ఉండే అవకాశం మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే ఇండియా, రష్యా, మోడీ, పుటిన్ల మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది ఈ కెనాట్ టాలరేట్. ఎందుకంటే అమెరికాకు ఉన్న కాదన్నా రష్యా ఇది బిగ్ ఛాలెంజర్. అంటే చైనా మెయిన్ ఛాలెంజ్ కనుక కిస్సింజర్ డిప్లొమసీ, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా చైనాను ఎదుర్కోవటానికి రష్యాను కూడా కలుపుకోవాలని ట్రంప్ చూస్తున్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం అమెరికా కెనాట్ లైక్ ఇండియా ఇంకా రష్యా పేదపడడం అమెరికాకు నచ్చదు. అందువల్ల ఈ డెలికేట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయక తప్పదు భారతదేశానికి. సార్ అట్ ద సేమ్ టైమ్ ఇటు అణుశక్తి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్క నేషన్ కూడా తమ అణు ఆయుధాలను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఈ టైంలో ఇటు రష్యా అధినేత పుతిన్ రావటం అండ్ ప్రజెంట్ ఈ అణుశక్తికి సంబంధించి డీల్స్ కూడా ఏమైనా అయ్యే అవకాశం ఉందా? ఇఫ్ ఇన్ దాట్ ప్రాసెస్ ట్రంప్ దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ట్రంప్ అప్పట్లో రియాక్ట్ అయ్యారు, ఆయన దగ్గర ఇంకా ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి మా దగ్గర అంటూ కూడా. అంటే అణ్వాయుధాలు వేరు, అణుశక్తి వేరు. మీకు రెండింటి మీద కన్ఫ్యూజ్ కావద్దు. అణ్వాయుధాలు వేరు, అణుశక్తి అంటే న్యూక్లియర్ పవర్ అవుతుంది, న్యూక్లియర్ ఎనర్జీ. సో అణు పరిజ్ఞానం, న్యూక్లియర్ సైన్స్ 2 పర్పసెస్ వాడతారు. ఒకటి వెపన్స్కు, 2 పీస్కు. పీస్కు ఇండియా, రష్యా కోఆపరేషన్ ఓన్లీ పీస్ కొరకే. ఇప్పటి వరకు న్యూక్లియర్ ఎరీనాలో మనకు ఇండియాకు రష్యా కోఆపరేషన్ అన్నమాట నిజం. కూడంకలంలో లైట్ వాటర్ రియాక్టర్స్ రష్యన్ సప్లై నాకు గుర్తున్నంత వరకు. మొదట్లో మనం 1969లో తారాపూర్లో పెట్టినప్పుడు అమెరికా సహకారంతో పెట్టాము. కానీ ఆ తర్వాత అమెరికా వెనక్కు తగ్గింది. సెకండ్ న్యూక్లియర్ రియాక్టర్ రావత్ బట్టాలో కెనడా సహకారంతో పెట్టాము. కానీ మన 1970లో మనం న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం సంతకం చేయనందుకు
ఆ దేశాలు వెనక్కిపోయాయి. అందువల్ల మనకు న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ఇండియా రష్యా కోఆపరేషన్ ఉంది, కానీ న్యూక్లియర్ వెపన్స్ రంగంలో మనకేం కోఆపరేషన్ లేదు. న్యూక్లియర్ వెపన్స్ విషయంలో మనం ఇది ఇండిజినస్ దేశీయంగా అభివృద్ధి చేసిన పరిజ్ఞానమే తప్ప మనం పాకిస్తాన్ లాగా ఇతర దేశాల సహకారంతో డెవలప్ చేసింది కాదు. అందువల్ల అక్కడ న్యూక్లియర్ వెపన్స్లో కొత్తగా పుట్టిన రావడం వల్ల జరిగేది ఏమీ ఉండదు. రష్యా న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీలో నాన్ ప్రొలిఫరేషన్ కూడా ఉంటుంది. అంటే అణు పరిజ్ఞానాన్ని విస్తరించడం పైన చాలా ఆంక్షలు ఉంటాయి. అందువల్ల వీ నెవర్ డిపెండెంట్ ఆన్ రష్యా ఫర్ న్యూక్లియర్ వెపన్స్. మనం 1974లో పరీక్షలు జరిపిన, 1998లో పరీక్షలు జరిపిన, అది మన దేశీయ పరిజ్ఞానంతో మనం డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ కనుక ఇటీవల అమెరికా రష్యాల మధ్య పెరిగిన అణ్వాయుధ పోటీ, న్యూక్లియర్ ఆర్మ్స్ రేట్స్, అందులో ఇండియాకు ఏం సంబంధం ఉంటుందని అనుకో.